ఈరోజు నేను మీకోసం ఒక మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ సూపర్ న్యాచురల్ హారర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. అందులోనూ సినిమా చూస్తున్నంతసేపు మీరు అనుకునేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి, ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మీరు అస్సలు ఊహించరు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది అదర్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే ఒక భయంకరమైన కల రావటం వల్ల సడన్ గా ఉలిక్కిపడి లేచి ఏడుస్తూ ఉంటుంది. అందులోను ఈ కథ జరిగే టైం లైన్ వచ్చేసి 1945 చేస్తే ఇప్పుడు హీరోయిన్ ఉంటున్న బంగ్లాను చూపిస్తారు. అందులోను హీరోయిన్ ఇంటికి పని కోసం ఒక ముగ్గురు వస్తారనమాట. ఒక ముసలాయన, ముసలావిడ, అందులోను మాటలు రాని ఒక అమ్మాయి. వచ్చిన తర్వాత హీరోయిన్ కూడా తలుపు తెస్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే పని వాళ్ళు కావాలని చెప్పేసి పేపర్లో యాడ్ ఇచ్చిందనమాట. అందుకని వీళ్ళు ముగ్గురు పనికి వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పెద్దానికేమో నువ్వు తోటను చూసుకోవాలి, ఈ పెద్ద ఆవిడకేమో నువ్వు వంట చూసుకోవాలి, అందులోను ఇల్లు మొత్తం క్లీన్ చేసే పని మాటలు రాని అమ్మాయికి చెప్తుంది. దాంతో వాళ్ళు కూడా సరే అంటారు. అందులోను హీరోయిన్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ ఇంటికి సంబంధించిన రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ మొత్తం చెప్తుంది అనమాట. దాంతో వాళ్ళు కూడా సరే నమ్మగారు అని చెప్పేసి అంటారు. అదే సమయంలో పెద్ద ఆవిడ ఏమంటుందంటే అయ్యగారు లేరా అమ్మ అని చెప్పంటంతో లేదు, ఆయన రెండో ప్రపంచ యుద్ధానికి వెళ్ళారు, బట్ యుద్ధం అయిపోయిన తర్వాత కూడా మరి ఆయన రాలేదు, ఏమిందో తెలియదు అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరే అంటుంది. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ కి సౌండ్ అంటే నచ్చదనమాట. అందుకని ఫోన్ గానీ ఇంట్లో ఉన్న పియానో గానీ పిల్లల్ని ముట్టుకోనికుండా చేస్తుంది. ఎందుకంటే తనకి సౌండ్ అంటే చిరాకు అనమాట. అందులోనూ ప్రతి ఒక్క దర్వాజా, ప్రతి ఒక్క డోరు, వీటన్నిటి గురించి ప్రాపర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని పనికి వెళ్ళమంటుంది. కాకపోతే మాటలు రాని అమ్మాయిని మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కర్టన్ ని క్లోజ్ చేయమంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక దీపాన్ని వెలిగించుకొని తన ఇద్దరి పిల్లల దగ్గరికి వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఒక కూతురు, ఒక కొడుకుంటాడు అనమాట. కూతురు పెద్ద అమ్మాయి. వాళ్ళిద్దరి దగ్గరికి హీరోయిన్ దీపం వెలిగించుకొని వెళ్ళి వాళ్ళని నిద్ర లేపుతుంది. అలా చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి సన్ లైట్ అంటే పడదనమాట. అందులోనూ ఆ సన్ లైట్ వాళ్ళ ఒంటి మీద పడితే వాళ్ళ ఒళ్ళు మొత్తం మంటెక్కిపోతుంది. అందుకని హీరోయిన్ అలా చేస్తుంది. ఇదంతా చూసిన తర్వాత పాపం పని ఆవిడకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈవిడికేమో సౌండ్ అంటే పడదు, అందులోనూ పిల్లలకేమో వెలుతురు అంటే పడదు. మరో పక్క రెండో ప్రపంచ యుద్ధానికి వెళ్ళిన తన భర్త ఏమో ఇంకా తిరిగి రాలేదు ఇంటికి. ఇంకా ముఖ్యంగా వీళ్ళు ఇక్కడికి పనికి రావడానికి ముందు కొంతమంది పని వాళ్ళు ఉండేవాళ్ళు. కాకపోతే వాళ్ళు ఏంటంటే అసలు హీరోయిన్ కి చెప్పకుండానే ఇంట్లోంచి పారిపోయారు. అసలు ఎందుకు జరిగింది ఇదని చెప్పేసి ఇంట్లో పని ఆవిడ ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకి ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసి వాళ్ళకి పెడుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఆ పెద్ద ఆవిడ దగ్గరకు వచ్చి మీతో కొంచెం మాట్లాడాలి, పక్కకు రండి అని చెప్పి అంటుంది. దాంతో ఆవిడ కూడా వెళ్తుంది. ఏంటమ్మా అని చెప్పి అడుగుతుంది. అలా కాదండి, నాకు పని వాళ్ళు కావాలని చెప్పేసి ఒక లెటర్ రాసి పోస్ట్ బాక్స్ లో వేసాను, దాన్ని న్యూస్ పేపర్ లో ప్రింట్ అయిపిస్తారా చూసి. కాకపోతే ఆ పోస్ట్ ఆఫీస్ వాడు ఏంటంటే అనుకోకుండా లెటర్ మర్చిపోయి వెళ్ళాడు, సో ఇది పేపర్ లో ప్రింట్ అవ్వలేదు. కానీ మరి మీరు ఎలా పనికి వచ్చారని చెప్పి అంటంతో ఈ పెద్ద ఆవిడ ఏమంటుందంటే మీ నన్ను ఇంట్లోకి రమ్మన్నప్పుడు ఆ విషయం చెప్దాం అనుకున్నానమ్మా, నేను ఇంతకు ముందు ఇంట్లో పని చేశాను, అందులోను ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కొంచెం పనులు లేవు, సర్లే ఇక్కడ పని దొరుకుతుందని చెప్పి అడుగుదాం అని చెప్పి వచ్చేసిన తర్వాత తెలిసింది మీరు ఇంట్లో కొత్తగా వచ్చారని చెప్పేసి, అందులోను మీకు అసలు పని వాళ్ళు లేరని చెప్పి తెలిసింది. ఆ తర్వాత మీరే డైరెక్ట్ గా పనిలోకి రమ్మన్నారు కదా అని చెప్పేసి ఈ విషయం చెప్పలేదమ్మా, ఇది జరిగిందని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ పెద్ద ఆవిడ ఇంతకు ముందే ఈ ఇంట్లో పనిచేసింది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకుని చదువు చెప్తుంది అనమాట. తర్వాత ఎప్పటికీ అబద్ధం చెప్పకూడదు, ఎవరన్నా అబద్ధం చెప్తే నరకానికి వెళ్తారని చెప్పేసి తన ఇద్దరు పిల్లలకు చెప్తుంది. అందులోనూ వీళ్ళిద్దరు బాగా చదువుకోవాలని చెప్పేసి వేరు వేరు రూముల్లో కూర్చోబెట్టి చదివేస్తుంది. కాకపోతే కొడుకు ఏమంటాడంటే అమ్మా నాకు భయంగా ఉందమ్మా, ఇంట్లో దెయ్యాలు ఉన్నాయేమో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మన ఇంట్లో వెళ్తూ వస్తూ నువ్వు ఇబ్బంది పడతావు నాన్న, అందుకే కర్టన్స్ అన్ని క్లోజ్ చేసాము, కానీ నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఇంట్లో అమ్మ ఉంటుంది కదా అని చెప్పేసి హీరోయిన్ కొడుక్కి ధైర్యం చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ పని ఆవిడ పని చేసుకుంటూ ఉంటుంది అనమాట. పని ఆవిడతో హీరోయిన్ ఏమంటుందంటే నీ కూతురు ఉంది కదా, తనకి నోట్లోంచి మాటలు రావట్లేదు కదా, తను పుట్టినప్పటి నుంచి ఈ సమస్య ఉందా లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిందా అని చెప్పంటే ఆవిడ కూడా ఈ మధ్య కాలంలో వచ్చిందమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో లోపల ఏదో సౌండ్ వస్తుంది అనమాట, పిల్లలు ఏడ్చిన సౌండ్. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్తే ఆడేమో ప్రశాంతంగా చదువుకుంటూ ఉంటాడు. ఒకవేళ కూతురు ఏడ్చిందని చెప్పేసి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తే తానేమో పడుకొని రాసుకుంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ తన కూతురు కావాలని ఇదంతా చేస్తున్నామని చెప్పేసి నిజం చెప్పని చెప్పంటంతో అప్పుడు హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే నేను కాదమ్మా, ఈ ఇంట్లో ఉన్న ఇంకో పిల్లాడు చేశాడమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఇంకో పిల్లాడా, ఎవడాడని చెప్పి అడుగుతుంది. లేదు ఇంకో పిల్లాడు ఉన్నాడు, వాడి ఇల్లు వాడిదని చెప్పి అంటున్నాడు, మనందరిని వెళ్ళిపోమంటున్నాడు, అందులోనూ వాళ్ళ నాన్న పియానో వాయిస్తాడంట. దాంతో నేనేం చెప్పానంటే మా అమ్మకి పియానో అంటే చిరాకు, అసలు సౌండ్ అంటే చిరాకు, దయచేసి మీ నాన్న వాయించొద్దని చెప్పానని చెప్పి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. చూడు ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క డోర్ లాక్ వేసి ఉంది, కేవలం మెయిన్ ఎంట్రన్స్ మాత్రమే ఓపెన్ లో ఉంది,
అలాంటప్పుడు ఇంకో పిల్లాడు ఎలా వస్తాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే పక్కకు చూడని చెప్పి అంటంతో అక్కడ డోర్ ఓపెన్ ఉంటుంది. అదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ప్రతి డోరు నేనే కదా లాక్ చేసింది, ఇది ఎలా ఓపెన్ అయిందని చెప్పేసి ఒకవేళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఓపెన్ చేశారని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ్ని వాళ్ళ కూతుర్ని పిలిచి హీరోయిన్ అడుగుతుంది. మాకు తెలియదమ్మా అని చెప్పేసి వాళ్ళు అంటారు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట అసలు ఇంట్లో ఏం జరుగుతుందని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ కూతురు హీరోయిన్ వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి భోజనం చేస్తుంటారు అనమాట. అప్పుడు పాప మా పెళ్ళాడు వాళ్ళ అక్కను అడుగుతాడు, నిజం చెప్పాక ఇంట్లో వేరే వాడు ఉన్నాడు అని చెప్పి అంటంతో అవునరా ఉన్నాడు, నేను అబద్ధం చెప్తానని చెప్పేసి అంటంతో నేను నమ్మనని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం ఇద్దరు ప్రశాంతంగా పడుకుంటారనమాట. పడుకున్న తర్వాత సడన్ గా కర్టన్ తీసేస్తారు. ఎవరు తీసిందక్క కర్టన్ అని చెప్పి అంటంతో నేను కాదురా బాబు ఇంట్లో ఉంటున్న ఇంకో కుర్రోడు అని చెప్పి అంటంతో ఆడేమో నమ్మడు. దయచేసి కర్టన్ క్లోజ్ చేయక్క అని చెప్పేసి అంటంతో మళ్ళీ వెళ్ళి ఆ అమ్మాయి కర్టన్ క్లోజ్ చేస్తుంది. కాకపోతే ఇంట్లో ఉన్న కుర్రాడేమో కర్టన్ ఓపెన్ చేసేస్తాడు, అంటే దెయ్యం ఓపెన్ చేస్తుంది. దాంతో ఈ పిల్లాడు భయంతో వణికిపోతూ ఉంటాడు. అందులోనూ ఆ దెయ్యం ఏమంటుందంటే మా ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంది, అంటే పిల్లాడి దెయ్యం అనమాట. దాంతో వీడేమో వణికిపోతూ ఉంటాడు. అక్క ఎందుకక్క గొంతు మార్చి మాట్లాడతావని చెప్పి అంటాడు. ఒరే నేను మాట్లాడలేదురా, కావాలంటే వాడొచ్చి నేను ముట్టుకుంటాడు చూడని చెప్పి అంటంతో నిజంగానే ఆ పిల్లాడి ఆత్మ వచ్చేసి పాప హీరోయిన్ వాళ్ళ కొడుకుని ముట్టుకుంటుంది. దాంతో మనోడు పెద్దగా అరుస్తాడు అనమాట. ఆ అరుపుకి హీరోయిన్ భయపడిపోయి పైకి వచ్చి చూస్తే అక్క నన్ను భయపెట్టిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి కోపం వచ్చేస్తుంది. వెంటనే తన కూతురికి బైబిల్ ఇచ్చి అరగంట బైబిల్ చదువు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా సరే అని చెప్పేసి చదువుతుంది. ఆ తర్వాత హీరోయిన్ తన కూతురు దగ్గరకు వచ్చి తమ్ముడికి సారీ చెప్పని చెప్పి అంటుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే అమ్మా నేను తప్పు చేయలేదమ్మా, ఎందుకు సారీ చెప్పాలని చెప్పి అంటంతో హీరోయిన్ కి కోపం వచ్చేసి అయితే నువ్వు బైబిల్ చదువు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ కూతురు కంటిన్యూస్ గా బైబిల్ చదువుతూనే ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఇంట్లో పనిచేసే పెద్దవాడు వచ్చి ఏమంటుందంటే చూడనమ్మా 3 రోజుల నుంచి అమ్మాయి బైబిల్ చదువుతూనే ఉంది, దయచేసి ఆపొచ్చు కదా అని చెప్పేసి అంటంతో లేదు తనంతట తాను వచ్చి సారీ చెప్పాలి అప్పుడే వదిలేస్తానని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో పైన ఏదో సౌండ్ వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఈ పని ఆవిడ కూతురుంది కదా ఆ అమ్మాయి పైన పని చేసుకుంటుందేమో అని చెప్పేసి సౌండ్ లేకుండా పని చేయమని చెప్పేసి అంటుంది. అయినా సరే పైన సౌండ్ వస్తూనే ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి పైకి వెళ్ళి చూస్తే ఆ పని అమ్మాయి ఇంట్లో ఉండదు, తానేమో బయట ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి తన కూతురు దగ్గరికి వెళ్తుంది. నిజం చెప్పు ఇంట్లో మనం కాకుండా వేరే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే అంతగా నమ్మకం లేకపోతే ఆ గదిలోకి వెళ్ళమ్మా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి డోర్ తీసుకుని గదిలోకి వెళ్తే ప్రతి ఒక్క వస్తువు మీద తెల్లటి గుడ్డ కప్పేసి ఉంటుంది అనమాట. అక్కడ ఎవరో ఒక ఇద్దరు మాట్లాడుకున్నట్టు సౌండ్ వస్తుంటుంది, అంటే గుసగుసలాడుకుంటే సౌండ్ వస్తుంది కదా అలాగే సౌండ్ వస్తుంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. సడన్ గా ఒక బొమ్మ మీద గుడ్డ తీసి చూస్తే అక్కడ బొమ్మే ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఒక విషయాన్ని నోటీస్ చేస్తుంది, ఎవరో తలుపు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు. దాంతో హీరోయిన్ బయటకు పరిగెత్తుకుంటూ చీటుగా ఎవరైనా వెళ్ళిపోయారని చెప్పి అడిగితే కూతురు ఏమంటుందంటే ఇప్పుడే నన్ను క్రాస్ చేసుకుని వెళ్ళారు, నువ్వు చూడలేదమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. ఎందుకంటే హీరోయిన్ ఇంట్లోకి వచ్చేసి 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు హీరోయిన్ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేయలేదన్నమాట. అందుకని తానేంటంటే కొంచెం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ కూతురు వచ్చేసి ఇంట్లో తాను ఎవరెవరిని చూసిందో మొత్తం డ్రాయింగ్ చేస్తుంది అనమాట. ఒక భార్య భర్త, అందులోనూ వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లాడు, మరీ ముఖ్యంగా ఒక ముసలావిడ. ఆ ముసలావిడ నేను కంటిన్యూస్ గా చూసినమ్మా అని చెప్పేసి అంటంతో ఇంకా హీరోయిన్ కి అర్థమైపోతుంది తన కూతురు నిజమే చెప్తుందని చెప్పేసి. వెంటనే ఇంట్లో పనిచేస్తున్న పెద్ద ఆయన ఏమంటుందంటే నువ్వు ఇల్లు మొత్తం సెర్చ్ చేయి, ఎవరన్నా కనిపిస్తే మాత్రం నాకు చెప్పు అని చెప్పి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా గన్ను తీసుకొని ఇల్లు మొత్తం వెతకడం స్టార్ట్ చేస్తుంది. అలా వెతికే ప్రాసెస్ లో హీరోయిన్ కి ఒక చోట ఒక పాత ఆల్బమ్ దొరుకుతుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందరి ఫొటోస్ ఉంటాయి అనమాట. కాకపోతే వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ఫొటోస్ దిగుతారు. దాంతో హీరోయిన్ కి డౌట్ వచ్చేసి ఇంట్లో పని పిలిచి ఏంటి ఫొటోస్ ఇలా ఉన్నాయని చెప్పి అడిగితే ఇవి కళ్ళు మూసుకొని దిగిన ఫొటోస్ కాదమ్మా, చనిపోయిన వాళ్ళ ఫొటోస్. అందులోనూ ఇంతకు ముందున్న ఆచారం ఏంటంటే ఎవరైనా చనిపోయిన తర్వాత వాళ్ళకి బాగా స్నానం చేపించి మంచి బట్టలేసి వాళ్ళు ఎప్పుడు పడుకునే మంచం మీద పడుకోబెట్టి ఫొటోస్ తీసి దాన్ని దాచిపెట్టుకోవడం అలవాటమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఈ ఫొటోస్ మొత్తం తీసి బయటపడే అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే హీరోయిన్ కి వచ్చిన డౌట్ ఏంటంటే ఒకవేళ తన కూతురు వేసిన డ్రాయింగ్ లో ఉన్న ఫొటోస్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి వెతికింది, కాకపోతే దొరకలేదు. అందులోనూ ఆ పెద్ద కూడా ఇల్లు మొత్తం వెతికేసి ఎవరు లేరని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట అసలు ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పేసి. ఆ తర్వాత పెద్దవాడు ఏంటంటే హీరోయిన్ దగ్గరకు వచ్చి గడిచింది మొత్తం చెప్తుంది అనమాట. చూడమ్మా ఈ ఇంటి ఓనర్స్ ఇంతకు ముందు ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటు చాలా మంది పని వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ ఈ ఇంటిని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన పని వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము వచ్చాము, కానీ మేము వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే ఈ ప్రాంతంలో బాగా టీబీ వ్యాధి అనేది ఎక్కువైపోయింది. దాంతో భయం వేసి మేము కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము. అలా వెళ్ళిపోయిన తర్వాతే నా కూతురికి మాట రాకుండా పోయిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే నిద్రపోతున్న పిల్లల దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత తన కూతురు దగ్గరికి వెళ్ళి సారీ చెప్తుంది. ఈ విషయం తెలియక నేను అనవసరంగా 3 రోజులు నిలబెట్టి బైబిల్ చదివించాను, తప్పైపోయింది క్షమించని చెప్పేసి అంటుంది.
ఉంటుంది. ఆ తర్వాత కొడుకు దగ్గరికి వెళ్తుంది. కాకపోతే కొడుకు హీరోయిన్ తో ఏమంటాడంటే డాడీ ఎప్పుడు వస్తాడమ్మా అని చెప్పడంతో తప్పకుండా వస్తాడమ్మా అని చెప్పేసి తన కొడుకు ధైర్యం చెప్పి ఇంటికి రాని తన భర్తను తలుచుకొని హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో కింద ఎవరో పియానో వాయిస్తూ ఉంటారనమాట. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది ఎవరని చెప్పేసి. వెంటనే తాను ఏం చేస్తుందంటే పియానో రూమ్ కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. బట్ తను వెళ్ళిన వెంటనే ఆ పియానో ఆగిపోతుంది అనమాట. హీరోయిన్ కి ఏం అర్థం కాదు ఎందుకు జరుగుతుంది ఇలా అని చెప్పేసి. ఆ తర్వాత మెల్లగా బయటకు వద్దాం అని చెప్పేసి డోర్ తీస్తే అవతల వైపు నుంచి ఎవరో డోర్ నెట్టేస్తారు. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. వెంటనే బయటకు వచ్చేసి మళ్ళీ డోర్ క్లోజ్ చేద్దాం అనుకుంటే సడన్ గా డోర్ మొహం మీద ఎవరు క్లోజ్ చేసేస్తారు. దాంతో హీరోయిన్ పెద్దగా అరుస్తుంది అనమాట. అందులో ఇంట్లో పనిచేసేవాడిని పిలుస్తుంది. వెంటనే ఆవిడతో ఏమంటుందంటే ఈ ఇంట్లో మొత్తానికి ఏదో జరుగుతుంది, నేను అర్జెంట్ గా వెళ్ళి చర్చి ఫాదర్ని పిలుచుకొస్తానని చెప్పేసి హీరోయిన్ హడావుడిగా బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ పెద్దోడు కూడా తనతో పాటు వస్తుంది. అందులోనూ ఆ పెద్ద కూడా బయట పని చేసుకుంటూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ వాళ్ళతో ఏమంటుందంటే నా కూతురు ఒక నలుగురు బొమ్మ వేసింది కదా డ్రాయింగ్ గా, ఆ నలుగురు సమాధులు ఎక్కడైనా ఉన్నాయో చూసి వెతకండి ఇంటి చుట్టూ అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అంటారు. కాకపోతే ఈ ముసలైన చెత్తతో కవర్ చేసిందే కొన్ని సమాధులు అనమాట. అందులోని ముసలైన హీరోయిన్ చూసి తన భార్యతో ఏమంటాడంటే ఇప్పుడు తను అక్కడికి వెళ్తుందంటావా అని చెప్పేసి అంటంతో ఆ ముసలావిడ కూడా ఏమంటుందంటే అంత సీన్ లేదు, బాగా చలిగా ఉంది, సగం దూరం వెళ్ళి వెనక్కి వచ్చేస్తుందని చెప్పేసి అంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం చర్చి ఫాదర్ కోసం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకో పక్క మంచు మాత్రం బాగా కప్పేసి ఉంటుంది. సడన్ గా ఆ మనిషిలోంచి ఒక మనిషి వస్తాడు. అతను ఎవరో కాదు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అనమాట. దాంతో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భర్తని హక్ చేసుకుంటుంది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారని చెప్పి అంటంతో మన ఇంటిని వెతుక్కుంటూ వస్తున్నానని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ తన భర్తని హడావుడికి ఇంటికి తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో పని మనుషులకి తన కోసం మంచి ఫుడ్ ప్రిపేర్ చేయమంటుంది. ఆ తర్వాత నాన్న వచ్చాడని చెప్పేసి ఇద్దరు పిల్లలు చెప్తుంది. ఇద్దరు పిల్లలు కూడా ఎంతగానో ఆనందపడతారు. వెళ్ళి వాళ్ళ నాన్నగారిని హక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఫుడ్ మొత్తం రెడీ అయిపోతుంది కానీ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ మాత్రం తినడానికి రాడు. తాను మాత్రం అలా పడుకొని ఉంటాడు. హీరోయిన్ కూడా సర్లే బాగా అలసిపోయి ఉంటాడు అని చెప్పేసి తన పిల్లలతో భోజనం చేస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ కూతురు మాత్రం కంటిన్యూస్ గా ఆ దెయ్యాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఇక మీద ఆ టాపిక్ మాట్లాడొద్దని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ కూతురికి ఏంటంటే కోపం వచ్చేసి తినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కూతురికి మంచి డ్రెస్ వేసి తన భర్తకు చూపిద్దామని చెప్పేసి ఒక మంచి డ్రెస్ వేస్తుంది అనమాట. వేసిన తర్వాత ఉంటూ నాన్న పిలుచుకొస్తానని చెప్పేసి తాను తన భర్త దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే తానేమో పడుకుని ఉంటాడు అనమాట. సర్లే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి తిరిగి తన కూతురు దగ్గరికి వచ్చి చూస్తే సడన్ గా ఒక ముసలావిడ ఉంటుంది. తానేంటి విచిత్రంగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. హీరోయిన్ కి భయం వేసి ఎవరు నువ్వు, నా కూతురు ఎక్కడ అని చెప్పేసి ఆ ముసలావిడిని కొడుతూ ఉంటుంది. కాకపోతే అక్కడ ఉంది హీరోయిన్ వాళ్ళ కూతురు అనమాట. ఎందుకమ్మా కొడుతున్నావు అని చెప్పేసి తను ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. ఇప్పుడే ముసలాడు కనిపించింది, మళ్ళీ తర్వాత తన కూతురులా మారిపోయిందని చెప్పేసి హీరోయిన్ తనలో తాను బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తన కూతుర్ని తానే కొట్టింది కదా అందుకు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే నిద్ర లేచిన వెంటనే తన భార్యను అడుగుతాడు, ఏంటి అమ్మాయిని కొట్టావంట, అంతా నాకు చెప్పిందని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఏమి లేదు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పేసి అంటుంది. మరో పక్క హీరోయిన్ వాళ్ళ కూతురుని చూపిస్తారు. అక్కడ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ కొడుకు ఏమైంది అక్క అని చెప్పి అడిగితే అమ్మకి పిచ్చి పట్టినట్టుంది, నన్ను కొట్టింది అని చెప్పేసి తన బాధ తను చెప్పుకుంటూ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే నేను మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చే తప్ప ఇక్కడ జీవితాంతం ఉందామని రాలేదని చెప్పడంతో హీరోయిన్ బాధపడుతుంది. అదేంటంటే ఎలా మాట్లాడతారు, యుద్ధం అయిపోయింది కదా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారని చెప్పడంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోతానని చెప్పంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కూడా సరే అని చెప్పేసి వచ్చి తన పక్కన పడుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళు రొమాన్స్ చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ కి చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కూడా ఇంటి బయట ఉన్నాడని చెప్పేసి చూస్తే అక్కడ కనిపించడం అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ కూతురికి మెలకు వస్తుంది. చూస్తే విండోస్ కి కటన్స్ ఉండవు అనమాట. ఆ వెలుతురు చూసి హీరోయిన్ వాళ్ళ కూతురు గట్టిగా అరిచేస్తుంది. ఆ అరుపులు విని హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చి చూస్తే ఏ కిటికీకి కట్టన్ ఉండదు, అందులోనూ ఇంటి నిండా వెలుతురు ఉంటుంది. దాంతో పిల్లలు భయపడిపోయి కేకలు వేస్తూ ఉంటారు. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే పక్కనే ఉన్న దుప్పటి తీసుకుని పిల్లల మీద కప్పేస్తుంది. ఆ తర్వాత కర్టన్లు ఎక్కడ అని చెప్పేసి మాటలు రాని అమ్మాయిని అడుగుతుంది. ఆ అమ్మాయి ఏమో చెప్పలేకపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఆ పెద్దవిడ వచ్చేసి ఏమంటుందంటే ఇప్పుడు ఎందుకంటే అలా అరుస్తున్నారు, ఇప్పుడు కర్టన్లు లేవు, వెలుతురు పిల్లల మీద పడింది, అయినా పిల్లలకి ఏమైనా అయిందా, ఏమీ కాలేదని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నా పిల్లల గురించి నాకు బాగా తెలుసు, నా పిల్లలకి కొంత సమయం తర్వాత ఒళ్ళంతా మండిపోతుంది, అసలు నా పిల్లల గురించి మీకేం తెలుసు అని చెప్పేసి ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ తిట్టేసి హీరోయిన్ హడావుడిగా వెళ్లి గన్ను తీసుకొని బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇంటికి సంబంధించిన తాళాలు మొత్తం నాకు ఇచ్చేసి మీరు ముగ్గురు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోండి అని చెప్పడంతో పాపం వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే తలుపేసేసుకొని ఈ కర్టన్లన్నీ ఎక్కడున్నాయి అని చెప్పేసి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది. అలా వెతికే ప్రాసెస్ లో చీకటి పడిపోతుంది. కట్ చేస్తే మరోవైపు ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోయాడు కదా, ఈ విషయం పిల్లలకు కూడా తెలుస్తుంది అనమాట. తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మకి చెప్తే బయటికి వెళ్ళనివ్వదని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్పకుండా
చెప్పకుండా ఇద్దరు ఎలాగోలా దొంగతనంగా వాళ్ళ నాన్నగారిని వెతుక్కుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతారు. మరోవైపు మన కథలో హీరోయిన్ కటన్స్ వెతుకుతూ ఉంటుంది, పిల్లలేమో కనిపించలేదని చెప్పేసి పిల్లల్ని వెతుకుతూ ఉంటుంది. ఇలా వెతికే ప్రాసెస్ లో ఇప్పుడు హీరోయిన్ ముగ్గురు పని వాళ్ళని బయట పంపించేసింది కదా, వాళ్ళు ఉండే రూమ్ వెతికినప్పుడు తనకు ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటో చూసిన తర్వాత హీరోయిన్ కి మనకి బుర్ర బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు దాకా హీరోయిన్ ఇంట్లో పనిచేసిన ఆ ముగ్గురు చనిపోయి చాలా కాలం అవుతుంది. వాళ్ళ ముగ్గురిని చనిపోయిన తర్వాత తీసిన ఫోటోనే హీరోయిన్ కనిపిస్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఇద్దరు పిల్లలు బయటికి వెళ్లారు కదా, ఇంటి బయట ఏంటంటే సమాధులు ఉన్నాయి కదా, వాటిని చూస్తే వీళ్ళు షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే ఆ సమాధులు ఎవరివో కాదు, వీళ్ళ ఇంట్లో పనిచేసిన ఆ పని వాళ్ళవి. దాంతో హీరోయిన్ వాళ్ళ కూతురికి అర్థమైపోతుంది మన ఇంట్లో పనిచేసిన వాళ్ళు చనిపోయి చాలా కాలం అవుతుంది, అందులోను వాళ్ళ ఆత్మలు ఇప్పుడు మన ఇంట్లో పనిచేసాయని చెప్పేసి. అందులోను ఆ ముగ్గురు ఆత్మలు వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటాయి అనమాట. దాంతో వీళ్ళకి భయం వేసి ఇంట్లోకి పరిగెడుతూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా ఆ ఫోటో చూసిన తర్వాత గన్ను పట్టుకుని తన పిల్లల కోసం బయటకు వస్తుంది. కరెక్ట్ గా పిల్లలు తన దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని లోపల పంపించేస్తుంది. కాకపోతే ఆ మూడు ఆత్మల్ని లోపలికి రావద్దని చెప్పేసి గన్నుతో కాలుస్తూ ఉంటుంది. కానీ అవి ఆత్మలు కదా, వాడికి ఏం కాదు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తలుపేసి తాను లోపలికి పారిపోతుంది పిల్లల్ని తీసుకొని. అందులోనూ పిల్లల్ని తన గదిలో దాచిపెడుతుంది, ఇంకా ముఖ్యంగా కబోర్డ్ లో దాచిపెడుతుంది. అప్పుడు హీరోయిన్ కిందకు వస్తుంది అనమాట దాచిపెట్టిన తర్వాత. కానీ ఆ ఇంట్లో పనిచేసే పెద్ద ఆవిడ ఏమంటుందంటే మీరు మాతో పాటు కలిసి ఉండాలి, మేము కూడా లోపలికి వస్తాము, మీరు గనక మమ్మల్ని లోపలికి రానివ్వకపోతే మీ ఇంట్లో ఉన్న చాలా ఆత్మలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు పైన దాక్కొని ఉన్న హీరోయిన్ వాళ్ళ కూతురిని ఎవరో ముసలావిడ ఆత్మ పిలుస్తూ ఉంటుంది అనమాట, నీతో మాట్లాడాలి కొంచెం రా అని చెప్పేసి. దాంతో హీరోయిన్ వాళ్ళ కొడుకు భయపడతాడు, కానీ హీరోయిన్ వాళ్ళ కూతురు మాత్రం మెల్లగా అక్కడికి వెళ్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా ఒక జపమాల పట్టుకొని లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఒక నలుగురు కూర్చొని ఉంటారు. ఆ నలుగురు ఎవరో కాదు, ఇంతకు ముందు హీరోయిన్ వాళ్ళ కూతురు ఒక పేపర్ మీద బొమ్మలు వేసింది కదా, వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉంటారు. అందులోను ఆ ముసలావిడ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ కూతురుని పిలుస్తుంది. హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా వాళ్ళు చెప్పినట్లే చేస్తూ ఉంటుంది అనమాట. ఆ ముసలావిడ ఏమంటుందంటే ఏం జరిగిందో చెప్పమ్మా అని చెప్పేసి అంటంతో పాపం హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా తన చెవులో మొత్తం జరిగింది చెప్తుంది. ఆవిడ పేపర్ మీద రాస్తుంది అనమాట. అప్పుడు ఆవిడ ఒక బుర్ర బ్లాంక్ అయ్యే విషయం చెప్తుంది. ఏంటి, మీ అమ్మ నిన్ను పిల్లో మొహం మీద పెట్టి చంపేసింది అని చెప్పేసి అంటంతో ఇది విన్న తర్వాత హీరోయిన్ తన చేతిలో ఉన్న దండని కింద పడేస్తుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ కూతురు ఏముంటుందంటే మేము చనిపోలేదని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ అక్కడ కూర్చున్న ముసలావిడ మాత్రం చనిపోయారని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో హీరోయిన్ కూడా అక్కడికి వచ్చేసి ఆ టేబుల్ ఊపేస్తుంది అనమాట. మేము అందరం బతికే ఉన్నాం అని చెప్పేసి. ఇప్పుడే కథలో మెంటల్ ఎక్కిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు దాకా మీరు హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమా చూశారు, ఇప్పుడు ఈ పెద్దావిడ పాయింట్ ఆఫ్ వ్యూ లో మీరు సినిమా చూస్తారు. ఇక్కడ నుంచి బేసికల్ గా ఈ పెద్దావిడికి ఎదురుగా కూర్చున్న భార్యాభర్తలు ఉన్నారు కదా, వాళ్ళు ఇంటిని కొన్నారు. అందులోనూ ఈ ఇంట్లో తన కొడుకు పడుకునే గదిలో హీరోయిన్ వాళ్ళ కూతురు కొడుకు బాగా ఇబ్బంది పెడుతున్నారు దెయ్యాలని చెప్పేసి దెయ్యాలను వదిలించే లేడీని తీసుకొచ్చుకున్నారు ఈ పెద్దావిడిని. అందుకనే హీరోయిన్ వాళ్ళ కూతురు ఏంటంటే వీళ్ళ నలుగురు బొమ్మలు వేసింది. కాకపోతే ఈ పెద్దావిడ ఏంటంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ కూతురు, హీరోయిన్, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ కొడుకు వీళ్ళ ముగ్గురు దెయ్యాలు కదా, వాళ్ళతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంది. అది సంగతి. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ ఇద్దరు పిల్లలు ఏంటంటే పాప ఆవిడ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అందులోనూ కథలో ఇంకొక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ భర్త ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధానికి వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదు కదా, అందుకని హీరోయిన్ తను ఇంకా రాడేమో, మేము జీవితాంతం ఇలా ఒంటరిగా బతకాలేమో, పిల్లలేమో నాన్న నాన్న అని చెప్పి ఏడుస్తున్నారు. మరోవైపు హీరోయిన్ కి తన భర్త అంటే చాలా ఇష్టం. ఇలా కాదని చెప్పేసి పిల్లలు నిద్రపోతున్నప్పుడు మొహం మీద దిండు పెట్టేసి నొక్కేసి ఊపిరాడకుండా చనిపోయేలా చేసింది. అందులోనూ పిల్లాడు ఏంటంటే పాపం నిద్రలో ఉన్నాడు, వాడు అలాగే చనిపోయాడు. కానీ కూతురికి మాత్రం లైట్ గా మెలుగు రావటం వల్ల వాళ్ళ అమ్మ మొహం చూడటం వల్ల తానేంటంటే ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న మంత్రగతిగా జరిగింది మొత్తం చెప్పింది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ కూడా తను ఎప్పుడు చూసినా ఒక గన్ను తీసుకుని బయటకు వస్తూ ఉంటుంది కదా, ఆ గన్ను తీసుకొని తనను తాను కాల్చుకొని చనిపోయింది. సో ఓవరాల్ గా వీళ్ళ ముగ్గురు చనిపోయారు. అది సంగతి. అందుకని మన కథలో హీరోయిన్ వాళ్ళ కూతురికి ఏంటంటే వాళ్ళ అమ్మ అంటే నచ్చదు, ఎందుకంటే పిల్లల్ని చంపేసుకుంది కదా, ఆ తర్వాత తాను కూడా చనిపోయింది కదా, అందుకని. కానీ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సరే ఇదంతా బాగానే ఉంది, వీళ్ళు చనిపోయారు, మరి హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఎలాగొచ్చాడు, ఇంట్లో 2 రోజులు ఎలా ఉన్నాడని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఆయన కూడా రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయాడు, కాకపోతే తన కుటుంబం కోసం ఒకసారి వచ్చిపోయాడు అంతే, అంతకు మించి ఏం లేదు. కట్ చేస్తే మరోవైపు ఇంట్లో ఉన్న ఇద్దరు భార్యాభర్తలు ఏమనుకుంటారంటే ఆ పెద్దవాడు చెప్తుంది కదా ఇంట్లో దయ్యాలు ఉన్నాయి బాబు అని చెప్పేసి, దాంతో ఆయన ఏమంటాడంటే మాకు ఇల్లు వద్దని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు హీరోయిన్, ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అక్కడికి పని ఆవిడ వచ్చేసి అమ్మగారు టీ ఇవ్వమంటారు అని చెప్పేసి అడుగుతుంది. దాంతో హీరోయిన్ కూడా ఇవ్వమని చెప్పి అంటుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఇక ఈ ఇంట్లో ఎవరు ఉండరు, అందులోనూ ఈ ఇంట్లో ఉండేది ఈ 6 దెయ్యాలే. సో పని దెయ్యం పనిలాగా పని చేసుకుంటూ ఉంటుంది, యజమాని దెయ్యం యజమానిలాగా ఇంట్లో కూర్చొని ఆర్డర్లు వేస్తూ ఉంటుంది. అది సంగతి. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ తన ఇద్దరి పిల్లల్ని తీసుకొని
విండో దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే వెలుతురుని తట్టుకుంటారు, హ్యాపీగా చూస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఇన్ని రోజులు వీళ్ళు ఎవరైతే దెయ్యం అనుకుని చెప్పి భయపడ్డారు కదా ఒక పిల్లాన్ని చూసి, పాపం ఆడు బయటికి వెళ్తూ ఉంటాడు ఈ దెయ్యాలతో నా వల్ల కాదని చెప్పేసి. ఆ తర్వాత వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి డోర్ వేసేసి సేల్ అని చెప్పేసి ఒక బోర్డు పెడతారనమాట. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన హారర్ సినిమాలని పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.